మార్చినావు. నిందలన్నీ కొట్టివేసి రెట్టింపు ఘనతను ఇచ్చినావు. మేలులెన్నో నాకు చేసి సాక్షిగా నన్ను మార్చినావు. నిందలన్నీ కొట్టివేసి రెట్టింపు ఘనతను ఇచ్చినావు. నిర్జీవముగా మారిన నేను ఉజ్జీవము నాలో కలిగించావు. నిర్జీవముగా మారిన నేను ఉజ్జీవము నాలో కలిగించావు. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో. నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ, కంటి పాపగా కాచిన ప్రేమ. నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ, కంటి పాపగా కాచిన ప్రేమ. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి బాగున్నారా? ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారా? మరి ఈరోజు ఒక చక్కటి సందేశము పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచి ఉంచారండి. మరి ఈ సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా దయచేసి మీరు ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తుంటే, లేకపోతే గత కొన్ని రోజులుగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మరెన్నో సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ యొక్క లింక్స్ని మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా యూట్యూబ్లో మరి కొంతమందికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ వీడియోస్ అనేవి రికమెండ్ చేయబడతాయి. మరి వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 28, 29 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించెదరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని
అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించెదరు. అయితే ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే నేను మీతో చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన స్నేహితులుగా భావిస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి యేసయ్య నా స్నేహితుడు, నేను యేసయ్యకు స్నేహితురాలను అని అనిపించుకోవాలని ఉందండి? ఎంతమందికి అలాంటి ఆశ ఉంది మీ హృదయంలో? నేను యేసయ్య స్నేహితురాలను, నేను యేసయ్య స్నేహితుడను, నేను ఆయన కలిసి ఉన్నాము, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, ఆయనకు నాకు ఎలాంటి దాపరికాలు లేవు, ఆయన ప్రతి సంగతిని నాతో చెప్పుకుంటాడు, నేను నా ప్రతి సంగతిని నా యేసయ్యతో, నా ఫ్రెండ్తో నేను మాట్లాడతాను అని ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? ఎంతమందికి దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకోవాలని ఉంది? దేవుడు మిమ్మల్ని స్నేహితులుగా చేసుకున్నారు, కానీ మీరు దేవునికి స్నేహితులుగా ఉండాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. అయితే తన స్నేహితులకు ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమానము ఏంటి అంటే, ఇంకా సంభవింపక మునుపే కొన్ని సంగతులను నేను మీకు తెలియజేస్తాను అని చెప్తున్నారండి. హల్లెలూయా. ఇంకా జరగక ముందే, నీ జీవితంలో ఇంకా కార్యాలు జరగక ముందే వాటన్నింటినీ నేను నీతో ముందుగానే చెప్పేస్తా. అది జరిగిన తర్వాత నువ్వు నా పైన సందేహపడకూడదు, నువ్వు నా పైన మరి నీ ముఖమును చిన్నబుచ్చుకోకూడదు, ఇది ఇలా జరిగింది ఏంటి అని. లేకపోతే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని నువ్వు నన్ను ప్రశ్న వేయకూడదు. కానీ అవి జరగక మునుపే నేను నీతో మాట్లాడతాను, నేను నీకు తెలియజేస్తాను. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి, ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలువి కాబట్టి. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు కావచ్చు, లేకపోతే మన యవ్వనస్తులు, ముఖ్యంగా చెప్పాలంటే యవ్వనస్తులనే కాదులేండి, అన్ని వయసుల వారి గురించి కూడా నేను చెప్తున్నాను. మన ఇంట్లో పేరెంట్స్కి కూడా కొన్ని విషయాలు చెప్పరేమో పిల్లలు, యవ్వనస్తులు ప్రాముఖ్యంగా. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. అవునండి, నిజమేనా? ఎంతమంది ఈ మాటను ఒప్పుకుంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, అనేకమైనటువంటి సంగతులు వాళ్ళు మీ పిల్లల గురించి చెప్పేస్తారు. మీ అబ్బాయి ఇలాగండి, అలాగండి, మీ అబ్బాయికి ఈ హ్యాబిట్ ఉందండి, లేకపోతే అతను ఈ డ్రింక్ చాలా ఇష్టంగా తాగుతాడండి, ఈ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాడండి, తనకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం అండి. చాలాసార్లు మరి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు మనతోనే ఉంటారు, మన మన ఆప్తులు మన మధ్యలోనే ఉంటారు. కానీ మనకు తెలియదు వాళ్ళ హృదయాల్లో ఏ ఏ ఇష్టాలు ఉన్నాయో, అంతగా గమనించం. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మాత్రము వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళ చిట్టా అంతా చెప్తారు, ఇది ఇష్టం, అది ఇష్టం, అలాగుంటాడు, ఇలాగుంటాడు, ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు, ఈమె ఇలాగుంటుంది, అలాగుంటుందని ప్రతిదీ చెప్పుకుంటారు. మా మామయ్య గారు చనిపోయిన తర్వాత అండి, మేము ఒకసారి ఆయన పనిచేసినటువంటి ఆఫీస్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో పాటు పనిచేసినటువంటి కొంతమంది కొలీగ్స్ ఉన్నారనమాట. ఆయనతో పాటు ఉన్నటువంటి కో ఎంప్లాయీస్, వాళ్ళతో ఆయన కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. దగ్గర 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి ఆయన పనిచేస్తున్నారు. అయితే మరి మా అత్తయ్య గారికి, నా భర్తకు, మరి మా ఆడపడుచుకు తెలియని కొన్ని సంగతులు వాళ్ళు చెప్తున్నారు. ఆయనలో ఉన్నటువంటి ఆయన చెప్పుకున్న బాధలు, ఆయన హృదయంలో ఉన్నటువంటి భారాలు, మరి పిల్లల గురించి చెప్పినటువంటి సంగతులు, భార్య గురించి చెప్పినటువంటి సంగతులు, ఆయన చనిపోయినప్పుడు ఆయనని మమ్మల్ని పరామర్శించుదామని మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని సంగతులు చెప్పారో. మరి ఆయన రోజు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏ షాప్ దగ్గర ఆగుతారో కూడా వాళ్ళకి తెలుసంట.
ఆయన ఆఫీస్ దగ్గర బండి ఎక్కితే మళ్ళీ ఇంటి దగ్గర బండి దిగే వరకు ఏ రూట్లో ఎక్కడ ఏ షాప్లో దిగుతారో ఆ షాప్లో ఏమేమి తీసుకుంటారో అన్నీ వాళ్ళు చెప్పేవారండి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో వాళ్ళు ఆ మాటలన్నీ చెప్తున్నప్పుడు. వీళ్ళకి ఎలా తెలిసినాయి, మనకి తెలియనివి కూడా వీళ్ళకి ఎలా తెలిసినాయి అని మేము ఆశ్చర్యపడ్డాం. ఫ్రెండ్స్ అంటే అలాగుంటారు. ఫ్రెండ్స్ అంటే వారి మధ్యలో ఇక ఏ దాపరికాలు ఉండవు. వాళ్ళు ప్రతీదీ చెప్పుకుంటారు. వాళ్ళు ప్రతీదీ కూడా మాట్లాడుకుంటారు. హృదయంలో ఉన్న భారాలు కావచ్చు, హృదయంలో ఉన్నటువంటి మరి సుఖము కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న వారితో కన్నా కూడా ఫ్రెండ్‌తో ఎక్కువగా పంచుకుంటారు చాలామంది. 90%. మరి భార్య తిట్టినా ఫ్రెండ్‌తోనే పంచుకుంటారు. భార్య పొగిడినా ఫ్రెండ్‌తోనే పంచుకుంటారు. ఏదైనా సరే ఫ్రెండ్‌తోనే పంచుకుంటారు ఈ రోజుల్లో. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మన జీవితంలో మనం ఏదైనా జరిగితేనే మన ఫ్రెండ్స్‌తో పంచుకుంటాం. కానీ ప్రభు అంటున్నారు, నీ జీవితంలో అది జరగక ముందే నేను నీతో చెప్తాను. ఎందుకంటే నువ్వు దాసుడివి కాదు, నువ్వు నా స్నేహితుడువు. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంటది. నేను నిన్ను దాసుడిగా పిలవట్లేదు. నువ్వు స్వతంత్రుడివయ్యావు. ఇప్పుడు నా స్నేహితుడివి అయిపోయావు నువ్వు. కాబట్టే ప్రతి సంగతిని నేను నీతో చెప్తున్నాను. నా తండ్రి దగ్గర విన్న ప్రతి సంగతిని నేను మీతో చెప్పుకుంటున్నాను అని ప్రభువారు తెలియజేస్తున్నారండి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా మనకు. దేవుడు ఆయన సంగతులన్నీ మనతో మాట్లాడుతున్నారు అంటే అది ఎంత ఆశీర్వాదము. ఆయనలో ఉన్నటువంటి ప్రతి అనుభవాన్ని ఆయన మనతో పంచుకుంటున్నారు అంటే అది ఎంత గొప్ప ధన్యత. ఒకసారి మరి అబ్రహాం గారు ఒక ప్రాంతంలో కూర్చుని ఉన్నప్పుడు 3 వ్యక్తులు వచ్చారంట ఆయన దగ్గరికి. ఆ 3 దేవదూతలు. అయితే అకస్మాత్తుగా వారు తన ఇంటి దగ్గరికి రావడంతో అబ్రహాం గారు ఆనందపడిపోయి ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా వారికి అతిథి మర్యాదలన్నీ చేశాడంటండి. చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అన్నీ చేశాడంట. చేసిన తర్వాత మరి వాళ్ళు ఇక వెళ్ళిపోదాము, మాకు కొంచెం విశ్రాంతిని ఇప్పించండి, మాకు వీడుకోలు ఇప్పించండి, మేము వెళ్ళిపోతాము అని అన్నప్పుడు సరే అని చెప్పి అబ్రహాం గారు వాళ్ళని సాగనంపుతున్నప్పుడు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతం వైపు చూశారంటండి. ఆ ప్రాంతం ఏంటంటే తన యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు ఉన్న ప్రాంతము, లోతు ఉన్న పట్టణము సొదొము. ఆ సొదొము కేసి ఈ 3 దేవదూతలు చూశారంట. ఈయనకి ఇంకా అనుమానం వచ్చేసింది. వీళ్ళు అటుకేసి చూస్తున్నారంటే ఏదో జరగబోతుంది, ఏదో అవ్వబోతుంది అని అనుకుని వాళ్ళని సాగనంపి వెంటనే దేవుడి సన్నిధిలోకి వచ్చేసాడంట ఆయన. దేవుని సన్నిధిలోకి వచ్చి ఇంకా మరి ఆయన అడిగాడో, మరి వాళ్ళ 3 ఎందుకు అటు వెళ్తున్నారు అని ఆయన అడిగాడో లేదో కూడా మరి ఇక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ ప్రభువే వాళ్ళు ఎందుకు అటు వెళ్తున్నారో చెప్పారంట. ఆ సొదొమ వైపుకి ఆ 3 వ్యక్తులు ఎందుకు వెళ్తున్నారు అనేది ప్రభువే చెప్పేశారంట. ఒకసారి ఆ మాట చూద్దాం రండి. ఏం చెప్పారో ప్రభువారు, ఏం మాట్లాడారో చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 16-17 వచనాలండి. ఆదికాండం 18వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా? చూడండి ఇక్కడ రాస్తున్నారు. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా? హల్లెలూయా. చూడండి, నేను ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నానో అది అబ్రహాముకు నేను ఎలా దాయగలను? అది అబ్రహాముకు మరుగు చేసి నేను ఎలా చేయగలను? కీడు చేసినా సరే చెప్తాను, మేలు చేసినా సరే చెప్తాను. ఎందుకంటే అబ్రహాము నా స్నేహితుడు. ఎవరండి అబ్రహాము? దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడిగా పిలువబడిన వాడు అబ్రహాము.
నేను అబ్రహాముకు తెలియజేయకుండా ఏ విషయము దాయను. ఆయనకు చెప్పే నేను చేస్తాను. దేవుడు ఎంత బాధ్యతగా ఉన్నాడు కదండి తన ప్రియులైన కుమారుల పట్ల, కుమార్తెల పట్ల. ఈ దినమున ప్రభు మీతో కూడా అలాంటి సంగతులు చెప్పునుగాక, రాబోయే సంగతులు మీతో మాట్లాడుదురుగాక. ఏ విషయము కూడా దాపరికం లేకుండా ప్రభువు మీతో మాట్లాడునుగాక. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ అని చెప్పండి. తప్పకుండా ప్రభు మీతో కూడా మాట్లాడతారు రాబోయే రోజుల్లో. హల్లెలూయా. అబ్రహాముకు ఏం చెప్పారంటే ప్రభువారు, సొదొమ గొమొర్రాల యొక్క పాప భారం ఎక్కువైపోయింది. అక్కడ మరి వ్యభిచారము, మోసము ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి నేను ఇంకా ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను అబ్రహాము. దాని పాప భారం ఎంత ఉందో దాని మొర కూడా అంతే ఉంది. దాని గురించి మొర పెట్టిన ఆ మొరలు కూడా నా దగ్గరికి వచ్చినాయి. కానీ ఆ మొరల కన్నా కూడా పట్టణం యొక్క పాప భారం ఎక్కువైపోయింది. కాబట్టే ఇక నేను దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీతిమంతులు ఉన్నప్పుడు పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా. దుష్టుల కొరకు నీతిమంతులు నువ్వు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? దయచేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నీతిమంతుల కోసం ఆ పట్టణాన్ని నువ్వు కాపాడయ్యా అని ప్రార్థిస్తున్నాడండి. ఆయన ఇంకా బేరాలు ఆడుతున్నాడు. 50 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. చివరాఖరికి వచ్చాడు, 10 మంది ఉన్నా నువ్వు కాపాడతావా అని అడిగితే ప్రభు అన్నారు, సరే 10 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేరండి, ఎవ్వరూ లేరు. కేవలము లోతు తన 2 కుమార్తెలు మాత్రమే ఆ ఉగ్రత జరుగుతున్న సమయంలో బయటికి రావడం జరుగుతుంది. మరి లోతు భార్య తన ఇల్లు ఏమైపోతుందో, తన ఆస్తిపాస్తులు ఏమైపోతాయని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయి అక్కడికక్కడే చనిపోయింది, బూడిదగా అయిపోయింది. కేవలము ఆ ఉగ్రత దినమున లోతు తన 2 కుమార్తెలు మాత్రమే ఆ పట్టణం నుంచి బయటికి రాగలిగారు. మిగిలిన పట్టణం బూడిదైపోయింది ఆ రోజు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనకు ఎందుకు రాబోయే సంగతులు చెప్తాడు అంటే నువ్వు మొరపెట్టాలని, నువ్వు ఆ సంగతులను గురించి ఆ యొక్క కీడు జరగకుండా, ఆ కార్యములు అక్కడ జరగకుండా ఉండడానికి దేవుడు నీకు ముందుగానే చెప్తాడు. ఎందుకు చెబుతాడు, దేని కొరకు హెచ్చరిస్తాడు అంటే, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే నీతో ముందుగా చెప్తాడు. లేదా ఇతరులకు నువ్వు ఏదన్నా ఇతరుల కొరకు నువ్వు ప్రకటించాలి, లేదా ఇతరుల కొరకు నువ్వు విజ్ఞాపన చెయ్యాలి అని అంటే కూడా నీకు చెప్తాడు. లేదు ఇవన్నీ కాదు, మరి భూమిపైన ఈ లోకంలోనికి ఏదైనా ఉగ్రత రాబోతుంది అంటే మరి ఆ ఉగ్రత దినము కొరకు కూడా నిన్ను సిద్ధపరుస్తాడు. అవునండి. మరి ఆ ఉగ్రత దినము రోజు నీవు తప్పించబడాలి అని అంటే నువ్వు సిద్ధపడాలి కదా. నువ్వు ప్రార్థనతో, నిష్కలంకమైనటువంటి హృదయంతో నువ్వు సిద్ధపడడానికి ఆయన నీకు ముందుగానే బయలుపరుస్తాడు. మరి నోవహు ఉగ్రత దినము వస్తుంది, ఊరంతా మరి మునిగిపోతుంది అని చెప్పమన్నప్పుడు ఊరంతా వెళ్ళి చెప్తే ఆయన్ని పిచ్చోళ్ళలాగా చూశారు. కానీ ప్రభు అన్నారు అతనితో, నోవహు నువ్వేం బాధపడకు, వాళ్ళు నమ్మకపోయినా పర్వాలా, నీవు నీ కుటుంబం మాత్రం సిద్ధపడండి, ఒక ఓడను నువ్వు సిద్ధం చేసుకోండి, ఆ ఓడలో నువ్వు నీ కుటుంబం అందరూ వచ్చేయండి. అలాగే నేను చెప్పిన జంతువులు, పక్షులు, పశుపక్షాదులు అన్నీ కూడా 2 జతలుగా తీసుకొచ్చి నువ్వు పెట్టు ఆ ఓడలో. ఈ యొక్క భూమిని అంతా నేను నాశనం చేయబోతున్నాను, కానీ నిన్ను మాత్రము కాపాడతాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడతాను అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. ఉగ్రత దినము వచ్చినప్పుడు నువ్వు తప్పించబడాలి అని ప్రభువు వారు నీకు ముందుగానే హెచ్చరిస్తారు. ప్రభువు వారు ముందుగానే నిన్ను సిద్ధపరుస్తారు. నీ ఇంట్లో ఏదైనా విపత్తు జరగబోతుంటే, ఏదైనా మరణం జరగబోతుంటే, ఏదైనా మరి కీడు జరగబోతుంటే అది కూడా ప్రభువు నీకు తెలియజేస్తారు. ఇది జరుగుతుంది, జాగ్రత్త పడు అని. కొన్నిసార్లు ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా జరుగుతాయండి, వినడానికి ఆశ్చర్యంగా, సిల్లిగా కూడా అనిపిస్తాయి. రేపు నీకు నీ భర్తకి గొడవ జరుగుద్ది, రేపు నీ ఇంటికి వస్తున్న వారు మరి నీతో గొడవ పడ్డానికి వస్తున్నారు
ఇట్లాంటి విషయాలు కూడా చెప్తాడండి ప్రభు. నిజం, నాతో ఇలాంటి విషయాలు ఎన్నో మార్లు చెప్పారు. కొంతమంది గృహాలకు వెళ్తున్నప్పుడు ఆ గృహాల్లో ఒక దురాత్మ ఏలుబడి చేస్తూ ఉంటది. ఆ దురాత్మ ఏది ఏలుబడి చేస్తుందో అది మరి వారి కొరకు ప్రార్థించుచున్నప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడే చెప్పేవారు. మరొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దురాత్మలన్నీ మాకు కనబడేవి. ఆ ఇంట్లో ఏ దురాత్మ ఏలుబడి చేస్తుందో వాళ్ళని అవన్నీ మాకు చూపించేవారు వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు. అవునండి, దేవుడు తన బిడ్డల్ని సంరక్షించుకోవడం కోసము, తన స్నేహితుల్ని కాపాడుకోవడం కోసము రాబోయే సంగతులన్నీ చెప్తాడంట. ఎందుకంటే అది జరిగిన తర్వాత నువ్వు నమ్మకపోవచ్చు, ఇది ఎలా జరిగింది అని నువ్వు అనొచ్చు. అందుకనే అది జరగక మునుపే నీతో మాట్లాడతాను అని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎంతమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి? ఎంతమందికి ఇలాంటి సందర్భాలు నా జీవితంలో జరిగినాయి అని చెప్పగలరు? ఒకవేళ మీకు అలాంటి అనుభవాలు జరుగుతున్నాయి అని అంటే మీరు ధన్యులండి, మీరు ఆయన స్నేహితులు. దేవుడు మిమ్మల్ని కాపాడుకోవడానికి అన్ని రీతులుగా సహాయం చేస్తున్నాడు. మీరు నశించడము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. మీరు మిమ్మల్ని కోల్పోవడము, మిమ్మల్ని సాతాను చేతులకు అప్పగించడము దేవుడికి ఇష్టం లేదు. అందుకనే ప్రతి సంగతిని ఆయన ఒక చిన్న పిల్లవాడు ఎలా చెప్పుకుంటాడో అలాగ చెప్పుకుంటున్నాడు మీతో. నా భారము ఎవరితో చెప్పుకోగలను? నా హృదయంలో ఉన్న వేదన నేను ఎవరితో చెప్పుకోగలను? నా ప్రియులైన బిడ్డలతోనే కదా అని ప్రభువారు ఈరోజు మాట్లాడుతున్నారు. అబ్రహాముకు దాచకుండా ఏది చేయలేదంట. అదేవిధంగా హిజ్కియా గురించి కూడా రాయబడిందండి. హిజ్కియా దగ్గరకు మరి మరణించబోతున్నావని యెషయా ప్రవక్త వచ్చి ముందుగానే చెప్పేస్తాడు. నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్తాడు. చెబితే మరి యెషయా ప్రవక్త ఇలా తిరిగి వెళ్లే లోపల వెంటనే హిజ్కియా యెరూషలేము తట్టు కిటికీలు తీసి మోకరించి, ప్రభువా నేను చేసినటువంటి మంచి కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్తాడండి. చెప్పిన వెంటనే ప్రభువారు యెషయా ఇంకా నడిమిశాలలోనే, అంటే ఇంకా ద్వారం దగ్గరే ఉండంగానే వెనక్కి పంపించి చెప్పమంటారు, హిజ్కియాకి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని నేను పొడిగిస్తున్నానని నువ్వు చెప్పు, వెళ్ళు అని అన్నప్పుడు హిజ్కియా దగ్గరికి యెషయా వెళ్ళి, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడి ఉంది అని ఆయన ఆ శుభవర్తమానాన్ని యెషయా ద్వారా ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ ఎవరికి దేవుడు చెప్తాడు? అసలు ఎలాంటి వారికి దేవుడు ఇలాంటి విషయాలు చెప్తాడు అని అంటే, ఇక్కడ కీర్తనల గ్రంథము 25వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. హల్లెలూయా. యెహోవా మర్మము ఎవరికి తెలుస్తుంది అంటండి? ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనతో సావాసం చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉంటారో, దేవునితో ఎడతెగక ప్రార్థించే అనుభవంలోకి ఎవరైతే వెళ్తారో అటువంటి వారితో అంట ప్రభు మాట్లాడతాను అని తెలియజేస్తున్నారండి. ఆయన మర్మం అంతా కూడా వారికి ప్రకటిస్తారంట. రాబోయే సంగతులన్నీ కూడా వారికి ప్రకటిస్తారంట. సమూయేలు చిన్న పిల్లోడు. మరి మందిరంలో పడుకున్నప్పుడు సమూయేలుకు ఏలీ కుమారుల గురించి దేవాది దేవుడు చెప్తాడు. ఏలీకి నువ్వు చెప్పు, తన కుమారులు మరణించబోతున్నారని, తన తరతరాలకు ఈ శాపం రాబోతుంది అని నువ్వు చెప్పు అని అన్నప్పుడు ఆ చిన్న పిల్లోడు వెళ్ళి యాజకుడైనటువంటి ఏలీకి చెప్తాడు. ఏలీకి ఎందుకు చెప్పలేదు దేవుడు? ఏలీతో ఎందుకు మాట్లాడలేదు దేవుడు అంటే, ఏలీ తన బిడ్డలకు హెచ్చరించే విషయంలో నిర్లక్ష్యపరుడుగా ఉంటాడండి. తన బిడ్డల్ని క్రమపరుచుకునే విషయంలో ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయనతో మాట్లాడలేక
మరి ఎన్నో సంవత్సరాలుగా యాజకత్వంలో ఉన్నటువంటి ఏలీని తప్పించి సమూయేలు ద్వారా చెప్పించాడు అంటే మరి ఏలీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ సమూయేలు యథార్థ హృదయుడై మరి చిన్ననాటి నుండే దేవుడు స్వరాన్ని వినగలిగినటువంటి శక్తిని బాలుడైనటువంటి సమూయేలు పొందుకున్నాడు. మరి ఆనాటి ఇజ్రాయేలుకు ఒక గొప్ప న్యాయాధిపతిగా, ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు భక్తుడు ఆ రోజుల్లో మరి వాళ్ళందరినీ ఏలాడండి దేవుని యొక్క మాటలను చెప్తూ. ఆయన గురించి రాయబడి ఉంటుంది, ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా కింద పడలేదంటండి. హల్లెలూయా. అంటే ఆయన మాట ఎంత పక్కాగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాట కూడా వేస్ట్ అవ్వలేదంట, ఒక్క మాట కూడా కింద పడలేదంట. చూడండి, ఆయన దేవుడి నోరుగా ఆయన ఆ రోజుల్లో ఉన్నాడు అని అర్థం. రాబోయే సంగతులు, జరగబోయే సంగతులు ప్రతిదీ తెలుసుకుంటున్నాడు ఆయన, ప్రతిదీ తెలుసుకుంటున్నాడు. మరి ప్రియమైన సోదరులారా, దేవుడు మీకు ఆయన సంగతులు చెప్తున్నప్పుడు దయచేసి నిర్లక్ష్యంతో ఉండొద్దు. దయచేసి వాటిల్ని వాయిదా వేయొద్దు. మీకు చెబుతున్నాడు, దర్శనాలు వస్తున్నాయి, కలలు వస్తున్నాయి, స్వప్నములు వస్తున్నాయి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని అంటే దయచేసి దాన్ని వాయిదా వేయకండి. దానిని నిర్లక్ష్యంగా తీసుకోకండి, దాన్ని చులకనగా తీసుకోకండి. వెంటనే దానికోసము ప్రార్థించడం, మొరపెట్టడం నేర్చుకోండి. మీ పిల్లలకి ఏదన్నా అనారోగ్యం వస్తున్నా సరే దేవుడు మాట్లాడతాడండి మీతో. లేదా మీకు అనారోగ్యం వస్తున్నా కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. లేదు ఇదంతా కాదు అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా సరే దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మీకు ఒక మంచి వస్తువు ఇస్తున్నా దేవుడు మీతో మాట్లాడతాడు. ముందుగానే చెప్పేస్తాడు, నేను నీకు ఈ వస్తువు ఇవ్వబోతున్నాను అని. నాకు అనేక మార్లు మరి మా ఇంట్లో జరగబోతున్నటువంటి సంగతులు ముందుగానే చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. నాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలాగా వస్తున్నాయి, నాకు ఇవన్నీ నా భ్రమలేమో, నేను అతిగా ఆలోచిస్తున్నానేమో, అందుకే నాకు ఇలాగ వస్తున్నాయని అనుకున్నానండి. కానీ క్షుణ్ణంగా దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ప్రభు అన్నారు, అది నీ భ్రమ కాదు, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు దీని విషయమే మొరపెట్టుకో, నువ్వు దీని విషయమే విజ్ఞాపన చేయి, ఈ వ్యక్తికి వెళ్ళి సువార్తను ప్రకటించు, ఈ వ్యక్తికి వెళ్ళి చెప్పు అని ప్రభు నాతో పదే పదే చెప్తున్నప్పుడు అప్పుడు నేను దాన్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశానండి. ఆ పర్టికులర్ పర్సన్స్ గురించి మరి నాతో మాట్లాడుతున్నప్పుడు, వారికి సువార్త ప్రకటించమని చెప్తున్నప్పుడు, ఆ ఒక్క వాక్యమును ఇతరులకు తెలియజేయమని చెప్తున్నప్పుడు, వారి గురించి ప్రార్థించమని చెప్తున్నప్పుడు నేను ప్రార్థించేదాన్ని, నేను మొరపెట్టుకునేదాన్ని, కన్నీరు కార్చేదాన్ని. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభువారు మీతో అంటున్నారు, నేను నీకు తెలియజేస్తాను, నా తండ్రి దగ్గర విన్న ప్రతి సంగతిని నేను మీతో తెలియజేస్తాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మిమ్మల్ని ఎడబాయను, నేను మీతో ఉంటాను, ఎల్లప్పుడూ మీతో ఉంటాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడండి. ప్రభువారు చెప్తున్నారు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, కానీ ఎల్లప్పుడూ మీతో ఉండుటకు నా ఆదరణకర్తను నేను మీకు దయచేయుచున్నాను. ఆయన వేరే సంగతులు ఏమి మీతో చెప్పడు, కానీ తండ్రి వద్ద విన్న సంగతులే మీతో చెప్తాడు. హల్లెలూయా. తండ్రి సంగతులు మీతో చెప్తాడండి, పరలోకపు రాజ్యపు సంగతులు మీతో చెప్తాడండి. ఆయనతో ఒక సమయాన్ని గడపండి, ఆయనతో కూర్చోండి. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉంటది, నాకు నువ్వు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తాను, గొప్ప సంగతులను నేను మీకు తెలియజేస్తాను, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెట్టు. ఈరోజు మనం చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే దేవుడితో మనము సమయం గడపలేకపోతున్నామండి. దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అనేకులతో మాట్లాడుతున్నాడు, కానీ అది నిజంగా దైవ స్వరమే అనే నిర్ధారణలోకి చాలామంది రాలేకపోతున్నారు. ఈరోజు ప్రభువు దగ్గర మీరు కూర్చుంటే, ఆయనతో ఆయన గడప దగ్గర మీరు కనిపెట్టుకుంటే ఆయన అంటున్నారు, నేను నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేస్తాను, మీరు నడవవలసిన త్రోవలను నేను మీకు తెలియజేస్తాను. మీరు బుద్ధి జ్ఞానం లేని గుర్రాల వలె కాదు, కంచెర గాడిదల వలె మీరు ఉండొద్దు, కానీ అవి
మీ దగ్గరకు వచ్చేటట్టుగా వాటి నోరు వారితో కట్టవేయబడి ఉంటుంది. కానీ మీరు వాటిలాగా ఉండొద్దు, తొందరపడి వెళ్ళిపోద్దు, లేదా మౌనంగా గాడిద వల్ల ఒకే చోట కూర్చుండిపోద్దు. కానీ నేను ఎప్పుడు ఏం చెప్తానో అది తెలుసుకుని మీరు నడుచుకోండి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏం చెబుతానో అది మీరు వినుటకు సిద్ధంగా ఉండండి, అవైలబుల్గా ఉండండి నాకు. చూడండి, మన దగ్గర ఎవరైనా పని చేస్తున్నప్పుడు, మన కింద ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, లేదంటే మన ఇంట్లో మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఇంకా సింపుల్గా చెప్తాను. మనకి 2 పిల్లలు ఉన్నారండి. ఆ 2 పిల్లల్లో ఒకళ్ళు మాట వింటారు, ఒకళ్ళు మాట వినరు. అవునా అండి? ఇద్దరు మాట వినరు కదా. ఇద్దరు మాట వింటారని ఉండదు, ఇద్దరు మాట వినకుండా ఉండరని ఉండదు. ఒకళ్ళు వింటారు, ఒకళ్ళు వినరు. ఇద్దరు వేరు వేరు స్వభావాలతో ఉంటారు. అయితే ఎవరైతే మాట వింటారో వాళ్ళకి, ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో తల్లిదండ్రులకి, వాళ్ళకి మనము మన ఇంట్లో పని చేయమని చెప్తాం. అవునా అండి? పని చేసే పిల్లలకి పని ఎక్కువ చెప్తాం మనం. పని చేయని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ చెప్పం మనం. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా వృధానే. చెప్పి 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 మన నోరు నొప్పి పుట్టాలి. అవునా అండి? అరిచి 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 గొంతు నొప్పి పుడుతుంది. కానీ వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా, ఒక్కసారి వెళ్ళరా, షాప్కి వెళ్ళరా, ఇది తీసుకురారా, అది తీసుకురారా అంటే మీరు ఎంతైనా చెప్పండి. మీ పిల్లలు అంటారు, నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఇప్పుడు వెళ్ళను, నేను టీవీ చూడాలి, నేను ఆడుకోవాలి, నేను గేమ్స్ ఆడాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పి అలా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని ఏడిపిస్తారు తప్పితే వాళ్ళు వెళ్ళరు. కానీ మీ బిడ్డల్లో ఎవరో ఒక బిడ్డ చక్కగా మీ మాట వినేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక్కసారి చెప్పినా చాలు. కొంతమంది పిల్లలకి అసలు చెప్పకపోయినా పర్వాలేదండి, వాళ్ళే అల్లుకుపోతారు. మా అమ్మగారు ఎప్పుడు అంటుంటారు, నేను చెప్పక్కర్లేదు, మీరే చూసుకుని అల్లుకుపోవాలి అని అనేవారు మా అమ్మగారు మాతో. మీరే చూసి ఆ పని అక్కడ అవసరం కనబడుతుంటే అల్లుకుపోవాలి, మీరే చెయ్యాలి, అన్నీ మీరే చెయ్యాలి. అమ్మ చెప్పే వరకు మీరు ఎదురు చూడకూడదు, అమ్మ చెప్పక ముందే మీరు ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనేది మా అమ్మ. అదే రీతిగా మన దగ్గర ఎవరు అవైలబుల్గా ఉంటారో, మన మాట ఎవరు వింటారో వాళ్ళకి ఎలా మన పనులు చెప్పాలని మనం ఆశ కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి ఉంటామో, దేవుడు కూడా అంతేనండి. నువ్వు ఆయనకి అవైలబుల్గా ఉంటే, నువ్వు ఆయనకి దగ్గరగా ఉంటే, మీరు ఆయనతోనే నడుస్తూ ఉంటే, ఆయన మనస్సు పైన, ఆయన హృదయం పైన, ఆయన నోటి పైన మీరు ఆసక్తి కలిగి చూస్తూ ఉంటే అకస్మాత్తుగా దేవుడు ఒకరోజు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అది మీరు గమనించట్లా. ఇప్పుడు కూడా ప్రభు నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ప్రభు మీతో రాబోయే రోజుల్లో అనేకమైన సంగతులు చెప్పబోతున్నారండి. దయచేసి సిద్ధపడండి. రాకడ అతి సమీపంలో ఉంది. నేడో రేపో అన్నట్లుగా ప్రతి సూచనలు జరిగిపోతున్నాయి. ఎప్పుడు వినని సంగతులు, ఎప్పుడు చూడని సంగతులు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి. జరగబోతున్నటువంటి సంగతులను ప్రభువారు మన చెవులో వేస్తున్నప్పుడు ఆత్మీయ చెవులు కలిగి మనము వాటిని వినుటకు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. బుద్ధిమంతురాలైనటువంటి కన్యక వలె దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసే ఒక వధువు సంఘం వలె మనము కనిపెట్టాలంటండి. హల్లెలూయా. మరి అబ్రహాము సొదొమ గొమొర్రాలోకి వస్తున్నటువంటి ఆ విపత్తును చూసి వెంటనే మొరపెట్టుకున్నాడు. హిజ్కియా తన దగ్గరకు వచ్చినటువంటి మరణాన్ని చూసినప్పుడు వెంటనే మొరపెట్టుకున్నాడు. కానీ ఏలీ మాత్రము సమూయేలు చెప్పినా సరే నిర్లక్ష్యంగా ఉన్నాడు. నా 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 టైంలో ఇది జరగట్లేదు కాబట్టి నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఆయన ఉన్నాడు. ఒకానొక దినమున యుద్ధంలో తన 2 కుమారులను కోల్పోయాడు. తన తరతరాలకు యాజకత్వం లేకుండా ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన యొక్క బుద్ధిహీనత వల్ల. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అవైలబుల్గా ఉండండి దేవుడి దగ్గర. దేవుడి దగ్గర మీరు అవైలబుల్గా ఉండండి. ఎల్లప్పుడూ దేవుడి పాద సన్నిధిలో కూర్చోండి. అప్పుడు ప్రభువు మీతో అనేకమైన సంగతులు మాట్లాడతారు. ఎంతోమంది ఈరోజు నేను దేవుడి సంగతులు వినాలండి, నాకు దేవుడు చెప్పాలండి అని చాలామంది కోరుకుంటున్నారండి.
దేవుడు మీతో చెప్పాలని చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. మీతో అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అయినా సరే మీరు వాటిని గ్రహించలేకుండా అపవాది మిమ్మల్ని అడ్డగిస్తున్నాడు. అవి మీ యొక్క హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక యావగేషన్ పెట్టి వాటిని బయటకు తోసేస్తున్నాడు. ఆ వాక్యాన్ని మీ హృదయంలోకి వెళ్ళనివ్వట్ల. ఆ మాటని మీ హృదయంలోకి ఇంప్లిమెంట్ చేయకుండా అపవాది అనేక విధమైనటువంటి ఆటంకాలు మీ హృదయంలో పెడుతున్నాడు. దయచేసి దేవుని వద్దకు రండి, అప్పుడు అపవాది మీ నుండి దూరంగా పారిపోవును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, అబ్రహాము వలె దేవునితో స్నేహం చేద్దాము. సమూయేలు వలె యథార్థంగా ఉందాము. హిజ్కియా వలె మరణం వచ్చినను ధైర్యముగా దాన్ని ఎదుర్కొనే సిద్ధపాటు కలిగినటువంటి హృదయము మనం కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని ప్రభు ఈరోజు చెప్తున్నారు. నీ ఆత్మీయ వాంఛను నేను తీరుస్తున్నాను అని ఈరోజు ప్రభు చెప్తున్నారు. ప్రవచనాలు తీసుకోవడము కాదు గొప్పతనము, ఆ ప్రవచనాన్ని జరిగే వరకు నోటితో క్లెయిమ్ చేయాలి. జరిగే వరకు నోటితో క్లెయిమ్ చేయండి, దాన్ని ఒప్పుకోండి నోటితో. రాగల సంగతి నేను మీకు చెప్తున్నాను అని అన్నప్పుడు, ప్రభు మీతో చెప్తున్నాను అన్నప్పుడు, అది చెప్పినప్పుడు ఆ ఆశీర్వాదం మీ నోట్లోకి వచ్చినప్పుడు దాన్ని మీ నోటితో ఒప్పుకోండి. ఇది జరుగునుగాక, ఇది అవునుగాక, ఇది నా లైఫ్లో నేను ఇది చూచుదునుగాక అని మీ నోటితో మీరు ఒప్పుకోండి. మీ నోటితో మీరు ఒప్పుకున్నప్పుడు ఆత్మీయ ప్రపంచము అనేది ఒకటి ఉందండి. ఆత్మల ప్రపంచం అనేది ఒకటి ఉంది. అక్కడ మీ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉంటుందో దానిని ప్రభువారు యాక్సెప్ట్ చేస్తారు. హల్లెలూయా. దేవుడు మీతో అనేక విషయాలు చెప్తారు, కానీ ఆ ఒక డోర్ ఓపెన్ చేసే కీ ఎక్కడుందంటే మీ నోట్లో ఉంది. మీ నోటిని మీరు ఉపయోగించి దాన్ని ఒప్పుకున్నట్లయితే ఆశీర్వాదాన్ని, ఆ ఆశీర్వాదము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ఆ ప్రవచనము దైవజనులు మీకు ఇచ్చినటువంటి ప్రవచనము అది మీ లైఫ్లో నెరవేరుతుంది. హల్లెలూయా. కాబట్టి చెప్పిన వెంటనే జరిగిపోవాలి అని మీరు కంగారు పడద్దు, కానీ ప్రతిరోజు మీరు దాన్ని ఒప్పుకోండి. తప్పకుండా ఒకానొక దినమున దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చబోతున్నారు. హల్లెలూయా. శ్రమలు కొంతకాలమేనండి, బాధలు కొంతకాలమే. రాబోయే దినముల్లో దేవుడు మీ తలలు పైకెత్తబోతున్నారు. ఆయన కొరకు ఎదురు చూసిన వారు అవమానం నందరు, సిగ్గునందరు. మీ తలలు పైకెత్తి మీ శత్రువులు ఎదుట మీకు విందు భోజనము ప్రభువారు సిద్ధపరిచి ఉంచారు. మరి ఆ దినము కొరకు, ఆ బహుమానం పొందుకునే దినం కొరకు మీరు ఆశతో కనిపెట్టినట్లయితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన నామానికి మహిమకార్థకంగా మీ జీవితాలను మార్చబోతున్నారు. హల్లెలూయా. మరి నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. యేసయ్య, నేను నీ స్నేహితుడిగా ఉంటాను, నేను నీ స్నేహితురాలుగా ఉంటాను. నీ మాటలు వినగలిగినటువంటి చెవులు నాకివ్వు, చూడగలిగినటువంటి కన్నులు నాకివ్వు. యేసయ్య, అపవాది నుంచి నన్ను విడిపించు. నీ మాటలు నిర్లక్ష్య పట్టకుండా నాకు సహాయం చేయి. నీ మాటలు వింటున్నప్పుడు, నీ ఆశీర్వాదాలు తీసుకుంటున్నప్పుడు నా నోటితో దాన్ని ఒప్పుకుంటాను, నా నోటితో నేను దాన్ని క్లెయిమ్ చేస్తాను. యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ మాటలు మీరు నాతో చెప్పారు కదండి, తప్పకుండా ప్రభు మీతో మాట్లాడతారు రాబోయే రోజుల్లో. మీరు వినుటకు సిద్ధపడండి. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఆమేన్.